ప్రెస్ మీట్ కారణం ఒకటే అండి. మేము మెరిట్ ద్వారా మాత్రమే ఈ ఎగ్జామ్స్ రాసాము. మా పైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి మేము సబ్జుడీస్ మ్యాటర్లోకి వెళ్ళకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కేవలం మమ్మల్ని చూడండి, మేము మెరిట్తో మాత్రమే ఇక్కడికి వచ్చాము, అది మాత్రం మేము ముందరికి వస్తాము, మేము ఎక్కడి నుండి ఊడిపడలేదు, మేము మా మెరిట్ని ముందుంచుతూ మా ఫేసెస్ చూపిస్తూ మా బాధ కూడా వినండి అని చెప్పడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము. మాది ఇప్పుడు మ్యాటర్ కోర్టులో ఉంది అండి. సో కోర్టే ఫైనల్ డిసిషన్ ఇస్తుంది. మేము మా మా వర్షన్ని మేము కోర్టులో ఉంచాము. కోర్టే డిసిషన్ ఇస్తే మేము ఆ డిసిషన్ కోర్టులో ఉన్న మ్యాటర్ ఏంటంటే వేరే విషయం పైన సార్. మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ర్యాంకర్స్ అందరు ఏదైతే పెయిన్ అండ్ ఆగోని ఒక ఆవేదన చెందుతున్నారో అది తెలంగాణ సమాజానికి తెలియట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మాలో చాలామంది ర్యాంకర్స్ని సోషల్ మీడియా ట్రయల్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన విషయాల్ని కానీ మేమందరం కూడా చాలా బాధగా ఫీల్ అయినాము. మా ఫ్యామిలీస్ కూడా చాలా బాధతో ఉన్నారు. సో ఇప్పటికైనా మేము ముందుకొచ్చి మా ఆవేదన తెలపాలి సమాజానికి అన్న ఒక ఉద్దేశమే కానీ దీంట్లో సబ్జుడీస్ మ్యాటర్స్ మేము ఏది కూడా మాట్లాడాలనుకోవట్లేదు. మేమందరం కూడా ట్రాన్స్పరెంట్గా మెరిట్ తోటి ఆనెస్టీగా వచ్చిన వాళ్ళము. తెలంగాణలో ఎప్పుడు కూడా న్యాయమే గెలిచింది. మేమందరం కూడా న్యాయబద్ధంగా వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు అతి త్వరలో అపాయింట్మెంట్స్ వస్తాయని మేము భావిస్తున్నాము, నమ్ముతున్నాము. ఎస్, దెర్ ఆర్ మెనీ గ్రూప్ 1 aspirants, but out of 21,000 main apparent candidates, only 563 can be selected. So we are the rankers who have come on merit, and so far none of us have come out in the open, and this is where we thought we should come and speak because we wanted to express the pain and agony which we are going through. ఇప్పటివరకు మనం విన్న స్టోరీ ఒక సైడ్దే, వన్ సైడెడ్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ర్యాంకర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా చెప్పాలనేదే మా ఉద్దేశం. దీని ద్వారా మేము ఎవరిని కించపరచాలనుకోవట్లేదు. జస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ అనేది ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా జరిగిందనే మేము చెప్తున్నాం. కొన్ని కారణాల వల్ల అది స్టాల్ అయింది, డిలే అవుతుంది. దానివల్ల ర్యాంకర్స్కి ఇంకా మిగతా అన్ఎంప్లాయిడ్ యూత్కి కూడా చాలా నెగిటివ్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. మా సర్వీస్ లాస్ అవుతుంది, మా పేరెంట్స్ మీద ఇంకా మేము డిపెండ్ అయి ఉన్నాము, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మేము ముందుకు రావడం జరిగింది. గవర్నమెంట్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతసేపు మా ఫెలో ఆస్పిరెంట్స్ చెప్పింది ఏంటి అంటే మేము నష్టపోతున్నాము, మా పేరెంట్స్ చాలా బాధలు పడుతున్నారు. మేబీ మీకు కొంతమందికి ఆ పెయిన్ అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే యాజ్ అ సొసైటీ మీరు కూడా నష్టపోతున్నారు. ఏంటంటే మేము ఇంతమంది సర్వీస్ ఇద్దాము అని వచ్చాము ముందుకి, మీరు అది ఎన్కాష్ చేసుకోలేకపోతున్నారు. ఇట్స్ యువర్ రైట్, మీరు కూడా సర్వీసెస్ తీసుకోవాలి సార్. మేము ఇప్పుడు అందరం డీసీలు డిఎస్పీలు అయ్యి మీకే సర్వీస్ చేస్తాం. మేమేదో మా పొట్ట నింపేసుకొని మేమేదో చేయము, మీకోసమే మేము కూడా వస్తున్నాము. మీరు కూడా దీన్ని మేము మెరిటోరియస్ అని నమ్మి ఇంకా మేమేం చేయలేం సార్. మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఈరోజు అప్లై చేసుకోమని చెప్పారు, చేసుకున్నాం. ఈరోజు ప్రిలిమ్స్ రాయండి అన్నారు, రాసాం. 3 సార్లు రాసాం. ఒక్కరోజు వచ్చి బయట అల్లర్లు చేయలేదు, రాసుకున్నాం. మళ్ళీ మెయిన్స్ రాసాం, 7 పేపర్లు రోజు వెళ్ళి రాసాం. ఇంకా మీరు ఇంకా తప్పు చేశారు, మీకు ఇంకా జస్టిస్ కోసం మీరు ఫైట్ చేయాలి, ఇన్ని రోజులు మీరు బయటకు ఎందుకు రాలేదు అనేది ఇట్స్ అన్యాయం. అండ్ యాజ్ ఆస్పిరెంట్స్ మేమందరం 563 మెంబర్స్ నష్టపోతున్నాం. ఇంత కోట్ల జనాభాలో 563 నష్టపోతే మాకేంది అని మీరు అనొచ్చు, కానీ యాజ్ అ సొసైటీ ఈక్వల్లీ ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా ఎక్కువ నష్టపోతున్నారు. ఇట్స్ హై టైం మీరు కూడా అందరూ మేల్కోవాలి, మాకు సపోర్ట్ చేయాలి, ఫాస్ట్ చేయమని చెప్పాలి ప్రాసెస్.